नेपाल में पाल्पा डिस्ट्रिक्ट में बुटवाल सब मेट्रो सिटी से 2 किलोमीटर दूर में है। ये तिनावो रिवर के पास है। इसके पास और एक छोटा नदी है, उसका नाम चिड़िया खोवा। ఇది నేపాల్లో బుట్వాల్ సిటీ అంటారు। ఇదంతా కూడా ఇప్పుడు మనం ఆ గ్రామం నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, బుట్వాల్ సిటీ। ఇదంతా కూడా బుట్వాల్ సిటీ, బుట్వాల్ సిటీ ఇదంతా కూడా। ఇదంతా కూడా సిద్ధబాబా టెంపుల్ కి వెళ్ళే రూటు అంతా చూడండి ఎలాగుందో। మొత్తం అంతా కొండలు, మొత్తం కొండలు, లోయలు। ఇది వర్షం పడితే కొండల మీద నుంచి పడుతూ ఉంటది। ఇప్పుడు మనకి చాలా ఎండలు అయితే ఉన్నాయి। ఇప్పుడు మేము వచ్చిన టైం అయితే ఎండల టైము। इधर महाशिवन का पुराना मंदिर है। इसके पास और एक छोटा सा नदी है, उसका नाम चिड़िया खोला है। इधर का लोग ये नदी का पानी को पवित्र जल बोलता है। इधर में बहुत सारा कबूतर देखी है। सिद्ध बाबा टेंपल ఎదురుగా ఇలాగా అలా ఒక సెలయేరులాగా అలా పారుతుంది। అక్కడంతా కూడా ఇలా ఉంది। ఇవన్నీ కూడా కొండలు। అదిగో అదే సిద్ధబాబా టెంపుల్। జనాలందరూ కూడా అలాగే। ఇద్దరు మహాశివుని का పురాణా మందిర్ है। ఇక్కడ నిత్యం కూడా అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది। इधर में बहुत सारा कबूतर देखी है। पूछताछ में मालूम चला कि जिसका मन्नत पूरा होता है इधर कबूतर छोड़ता है। నేపాల్లో సిద్ధిబాబా మందిరం ఒక పెద్ద పురాతన మహాశివుని యొక్క మందిరం ఉంది। ఇది శివునికి సంబంధించింది। నేపాల్లో పాల్పా డిస్ట్రిక్ట్లోని బుట్వాల్ ప్రాంతంలో ఉంది। తినావా నది ఒడ్డున ఉంది। దీని పక్కనే సియాకో అనే ఒక చిన్న చెరువు కూడా ఉంది। ఆ నీరుని ఇక్కడంతా కూడా పవిత్ర జలంగా భావించి దాన్ని స్వీకరిస్తుంటారు। కొండపైన ఎప్పుడు కూడా అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది। ఇక్కడ కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయట। ఆ తీరిన వారు ఏం చేస్తారంటే ఇక్కడ పావురాలను వచ్చి ఎగరవేస్తూ ఉంటారట। ఇక్కడ మాత్రమే ఎక్కువ పావురాలను నేను చూశాను, ఇంకెక్కడా చూడలేదు। ఇక్కడ బ్రహ్మ విష్ణు విగ్రహాలు కూడా, ఇక్కడ ఆ మూర్తి విగ్రహాలు, దేవత విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి। ఇక్కడ ప్రకృతి అంతా చాలా రమణీయంగా, ఆ కళ్ళకి ఆ ఆకుపచ్చని చెట్టు యొక్క ఆ కాంతి హాయిని, ఎత్తైన కొండల నుండి దూకుతూ దూకుతూ పరిగెడుతూ ఆడుతూ పాడుతూ ఉరుకుతూ వస్తున్న ఆ జలపాతాలు కంటికి ఇంపుగా కనిపిస్తున్నాయి। इधर बाप रे అంత హైట్లో ఉంది అది। అలా వాటర్ అంతా అలాగా నిత్యం వాటర్ అలాగా ప్రవహించడం వల్ల కొండ అంతా కూడా అలాగా ఆ చారలు చారలుగా ఏర్పడ్డాయి। ఎంత అందంగా ఉందో చూడండి, అంతా కూడా చాలా బాగుంది। इधर में बहुत सारा कबूतर देखी है। पूछताछ में मालूम चला कि
जिसका मन्नत पूरा होता है इधर कबूतर छोड़ता है కొండ కదా అందుకని అలా అన్నీ కూడా